హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీకు గొప్ప కృపా కాపుదల తండ్రి. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవా, ఈ వారం మాతో మాట్లాడాలని ఆశిస్తున్న దేవా నీకు కోట్లాది వందన. ఎవరైతే నీ యొక్క బిడ్డల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతి ఒక్కరము దేవా నీ సన్నిధిని మేము అనుభవించాలయ్యా, నీ సన్నిధిని మేము అనుభవించాలి. సర్వశక్తిమంతుడా, నీ కృపను మాకు అనుగ్రహించి కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి, ఘనపరచుకోనండి. నువ్వే సహాయంను దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అగును గాక. మరొకసారి చదువుకుందామండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అగును గాక. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం ప్రార్థన లేమి పాపము. మనం చదివిన వాక్యంలో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, అమ్మోనీయుల రాజైన నాహోషు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వారు మాకు కూడా ఒక రాజు కావాలని దేవుడు విరోధంగా మాట్లాడినందుకు సమూయేలు వారితో ఒక మాట అంటారు. మీరు దేవుడికి విరోధంగా కీడు చేసి ఉన్నారు కాబట్టి నేను మిమ్మును బట్టి మీ మీదకి ఉరుములను వర్షాన్ని కురిపించమని దేన్ని వేడుకుంటానని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రార్థన చేసిన వెంటనే ఉరుములు వర్షంతో కూడిన ఆ యొక్క భయంకరమైన వర్షము వారి మీదకు వచ్చినప్పుడు వారు ఎంతో భయపడిపోతారు. భయపడిపోయినందుకు వచ్చి సమూయేలు దగ్గర మాట్లాడుతూ మొరపెట్టినప్పుడు సమూయేలు అంటారు, బాధపడకండి, దేవుడు మిమ్మల్ని విడనాడడు, మీరు ఆయనను విసర్జించారు, ఆయన వైపు మీరు తిరగండి కాబట్టి అని చెప్పినప్పుడు మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ సమూయేలుతో చెప్పినప్పుడు అతను అంటున్న మాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. మనము అనునందిన జీవితంలో ఆ యొక్క ప్రతిరోజు చేసే పనుల్లో చాలాసార్లు అనేకమైన విషయాలను మనం చేస్తాం. ప్రతిరోజు కొన్ని విషయాలు క్రమం తప్పకుండా చేయాలి, లేకపోతే మన జీవనం ముందుకు సాగదు. కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా చేస్తున్నా కూడా మనము అనేక రోజులు ఎన్ని పనులున్నా కూడా ప్రార్థనని పక్కన పెట్టకూడదు. ప్రార్థన లేమి అంటే పాపము. నువ్వు ఆ యొక్క రోజులో ఇంత సమయానికి నువ్వు నిద్ర లెగిస్తే ఈ పనులు త్వరగా అయిపోతాయి. కానీ ఆ పనులు నువ్వు త్వరగా అయిపోవడం కోసం కొన్నిసార్లు ఉదయాన్నే లేవకుండా లేట్ అయిపోయినప్పుడు మనం దేన్ని పక్కన పెట్టేస్తాం తెలుసా? ప్రార్థనని పక్కన పెట్టేస్తాం. మనం అనుకుంటాం ప్రార్థనే చేయలేదు అని అనుకుంటాం, కానీ మన హృదయంలో ఇప్పటి నుంచి ఒక మాట ఉండాలి. ఏంటో తెలుసా? నేను దేవుడికి విరోధంగా పాపము చేశాను అన్న భయము మన జీవితంలో ఉండాలి. మనము ప్రార్థనే కదా చేయలేదు, తర్వాత చేసుకోవచ్చులే, రేపు చేయొచ్చులే ప్రార్థన అని అనుకుంటాం. కానీ మనము ఆ ప్రార్థన లేమి, ఆ ప్రార్థన చేయకపోవడం అనేది పాపము. అది ఒక్కరోజు కాదండి, కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి మనం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే దేవాది దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రార్థన లేమి అనేది ఒక పాపము. మొదటి సమూయేలు 12:23లో చెప్పినట్లుగా ప్రార్థన చేయకపోవడమే పాపము. అసలు ప్రార్థన చేయకపోవడం పాపం ఎందుకు అవుతుంది? అసలు మన గురించి ఎవరన్నా ప్రార్థన చేశారా? మనము ప్రార్థన జీవితాన్ని, మన జీవితంలో ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? మనము 3 విషయాల్లో ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము ప్రార్థన చేయకపోవడమే పాపము. మొట్టమొదటిగా ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపం అవుతుంది కదా?
ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపం అవుతుంది? మనకి 2 పాపాలు ఉంటాయండి. చెయ్యవలసింది చేయకపోవడం పాపం, చెయ్యకూడనిది చేయడం పాపం. మరొకసారి చెప్తానండి. మనకి 2 పాపాలు, మనం 2 పాపాలు 2 రకాలుగా ఉంటాయి. చెయ్యకూడనిది చేయడం పాపం, తెలిసి కూడా చెయ్యవలసింది చేయకపోవడం పాపం. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును కదా. మేలైనది చెయ్యగోరియు అలాగు చెయ్యని వారికి పాపము జరుగును. అందుకే 1 తెస్సలోనిక 5:17లో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని దేవుడు చెప్పారు. ఆ ఎడతెగక ప్రార్థన చెయ్యుడి, మీరు ప్రార్థనకు నీ జీవితంలో ప్రాముఖ్యతనివ్వుడి అని దేవుడు చెప్పినప్పుడు చెయ్యగోరినియు చెయ్యటకుయు మేలైనదియు చెయ్యనెరిగి ఆ విధంగా చెయ్యకపోవడమే పాపం కదా. ఇప్పుడు అర్థమైందా ప్రార్థన చెయ్యకపోవడం ఎందుకు పాపమో? చెయ్యవలసింది చెయ్యకపోవడమే పాపం, చెయ్యకూడనిది చేయడం పాపం. అది కాదు, చెయ్యగోరనిది తెలిసి కూడా నువ్వు చెయ్యకపోవడమే ఒక పాపం. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో కూడా ABCD మనం నేర్చుకుందామండి. ఏ చూసినట్లయితే ప్రార్థన చెయ్యకపోవడం దేవునిని అవమానించడం. అవునా? ప్రార్థన చేయకపోవడం అనేది మనము దేవుణ్ణి అవమానించడం అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం, విశ్వాసము కానిదేదో అది పాపం. విశ్వాసం మూలముగా కానిది ఏదో అది పాపమే కదా. విశ్వాసం మూలంగా ఏది కాదో అది పాపమే. ఇంకొక వచనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలని కదా. మనము ప్రార్థన చేయకపోవడం అంటే ఏంటంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ లోకానుసారంగా కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లలు తండ్రికి విలువ ఇవ్వకపోతే తనకి ఎంత అవమానం కదా, ఎంత అవమానం కదా. ఆ తండ్రికి, యజమానుడికి విలువ ఇవ్వకపోతే ఎంత అవమానం కదా ఆ తండ్రికి. మనము కూడా ప్రార్థన చేయకుండా ఒక అవిశ్వాసంలో వెళ్ళిపోతున్నామంటే అది నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావని అర్థం. అర్థమైంది కదా అండి. రోమీయులకు రాసిన పత్రిక 14:23లో విశ్వాసం మూలంగా కానిది ఏదో అది పాపం. అలాగే ఎవరైతే దేవుడి దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నారని, ఆయన దగ్గరకు వచ్చే వారికి ఫలము దయచేస్తారని మనం నమ్మాలి కదా. నమ్మకుండా అవిశ్వాసంగా ఉన్నామంటే అది పాపము. కాబట్టి దేవుడి వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు సాగుతూ ఆయన వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలండి. అంటే పాపము ప్రార్థన చేయకపోవడం, దేవుడిని అవమానించడం. తర్వాత ప్రార్థన లేమి మన జీవితంలో ఎన్నో పాపాలను ఆహ్వానిస్తుంది. ప్రార్థన లేమనేది మన జీవితంలో ఎన్నో ఆ యొక్క పాపాలకు ఒక వెల్కమ్ చెప్తుందంట పాపం అనేది. మత్తయి సువార్త 26:41, 22:40 అసలు శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి కదా. మన జీవితంలో మన యొక్క ప్రతిదానికి భయపడే స్థితి, అంతేకాదు మన జీవితంలో ప్రతిదానికి కృంగిపోయే స్థితి, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఆ భయంకరమైన స్థితి, ఇప్పుడు అనుభవిస్తున్న ఆ అనారోగ్యం, ఇప్పుడు అనుభవిస్తున్న సంతృప్తి లేని జీవితం, ఇప్పుడు అనుభవిస్తున్న అసమాధానమైన జీవితం, ఇవన్నీ కూడా దేనివల్ల వచ్చాయో తెలుసా? ప్రార్థన లేమి వల్ల అనేకమైన పాపాలు మన మీద అధికారం ఉన్నాయండి. ప్రార్థన లేమి వల్ల మన జీవితంలో అనేకమైన పాపాలు ఎలా ఉన్నాయంటే మన మీద అధికారాన్ని చలాయిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఎంతగానో ప్రార్థనతో ప్రార్థన చేయాలి అన్న ఒక సమయం పెట్టుకొని రోజులో నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడివి, ప్రతిరోజు ప్రార్థన చేసేదానివి. కానీ కొన్ని నెలలు, సంవత్సరాలు, కొన్ని రోజుల నుంచి నీ జీవితంలో ప్రార్థనని పక్కన పెట్టావు. అంటే నీ మీద పాపానికి అధికారాన్ని నువ్వే ఇచ్చావు. నీ మీద ఆ యొక్క సాతాను పెట్టే ఆ శోధనలకు, ఆ పాపానికి అధికారాన్ని ఎవరు ఆహ్వానించారో తెలుసా? నీ ప్రార్థన లేని జీవితమే ఆ నీ మీద పాపం చేయడానికి ఆహ్వానించింది కదా. ప్రార్థన లేమి మన జీవితంలో ఎన్నో
పాపములను ఆహ్వానిస్తుంది. ఫస్ట్ పాయింట్లో సి చూస్తుంటే పాపము ఎవరికి విరోధంగా చేసావు కదా. పాపం అనేది మనము ప్రార్థన చేయకపోవడం పాపము అని అనుకుంటున్నాం. అసలు ఆ పాపం అనేది నువ్వు నేను ఎవరికి విరోధంగా చేసాం? తప్పిపోయిన కుమారుడు ఆ యొక్క బుద్ధి కలిగినప్పుడు తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను అని ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అంటాడు. లూకాసు వార్త 15:21 నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను అంటాడు. మనము పాపం చేసాం, పాపము చేసి దేవుడికి విరోధంగా నేనేం పాపం చేయలేదు అంటే ఎలాగా? దేవుడు మన జీవితంలో ఆ యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగడానికి, ఆ ప్రార్థన జరగకుండా ఉండడానికి ఎవరు అవకాశం ఇచ్చారో తెలుసా? నువ్వు నేను ప్రార్థన లేని జీవితాన్ని గడపడం ద్వారా మనమే ఆ యొక్క ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుపడిపోతున్నామండి. మనము ఎవరికి విరోధంగా పాపం చేసామో తెలుసా? దేవుడికి విరోధంగా ప్రార్థన చేయకుండా పాపం చేసి నేను దేవుడికి విరోధంగా పాపం చేయలేదు, నేను ఏమీ చేయలేదు అని చెప్తే ఏ విధంగా ఉంటుంది? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. పాపము ఎవరికి విరోధంగా పాపం చేసావు? ప్రార్థన చేయకుండా దేవుడికే విరోధంగా నువ్వు నేను పాపము చేశాము అని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంత భయంకరమో కదా. మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రార్థనలో మనం సిద్ధపడకుండా, ప్రార్థన జీవితంలో ఈ లోకానుసారమైన ఆలోచనలు, తలంపుల్ని మనం సరిచేసుకునే అవకాశం మనకు ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల, సరిచేసుకునే అవకాశమే మన జీవితంలో లేకపోవడం వల్ల మన జీవితంలో ఏ కార్యము, ఏ అద్భుతము, ఏ యొక్క ఆశీర్వాదం లేకుండా మనం బ్రతికేస్తూ ఉన్నాం కదా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నావు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే వాక్యంలోని అనుభవాలను అన్వయించుకోకుండా ఆగిపోతున్నామన్న దోషము మన మీద ఉంటుంది. మరొకసారి చెప్తానండి, వాక్యంలోని అనుభవాలను అన్వయించుకోకుండా ఆగిపోతున్నామన్న దోషము మన మీద ఉంటుంది. మనకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు కదా. ఆ వాగ్దానాలన్నిటినీ మనం ఎలా సిద్ధపడాలి? మనకిచ్చిన వాగ్దానాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మన వాగ్దానానికి మన ఉన్న స్థితికి సంబంధం లేదు. కానీ ఆ సంబంధం లేని వాటిని దేవుడి చిత్తంలో మనం పొందుకోవాలంటే ప్రార్థనలోనే సిద్ధపడాలండి. అందుకే ఆత్మ మన పక్షంగా ప్రార్థన చేసి ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు కదా. ఆత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా 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 మనం ఆ పరిశుద్ధాత్మను మనల్ని బట్టి విజ్ఞాపన చేస్తున్నప్పుడు మనము కూడా ఆయనకు లోబడి, ఆయనకి సమర్పించుకొని ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం నువ్వు ఎలా సిద్ధపడాలో, ఏ విధంగా ఉండాలో, ఎలాగ నిలబడాలో, ఎలాగ దేవుడి యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలో నువ్వు ప్రార్థనలో తప్పితే ఇంకెక్కడ సంపాదించుకోలేవండి, ఎక్కడ సిద్ధపడలేవండి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? వాగ్దానమేగానే ఉంటుంది కానీ మన జీవితాలు ముగించిపోతున్నాయి. వాగ్దానంగానే ఉంటుంది కానీ మన జీవితాలు ఏ ఆశీర్వాదంకరం లేకుండా మన జీవితాలు ఉంటున్నాయి. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ వాగ్దానం అనుభవించకుండా మన జీవితంలో ఒక దోషము, ఒక అధికారము మన జీవితంలో ఉండడానికి కారణం ఆ ప్రార్థనలేమి కదా. అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ మనం చూసాము, ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపమో చూసాము. మొట్టమొదటిగా ప్రార్థన చేయకపోవడం దేవుణ్ణి అవమానించడమే చూసాము. రెండవ బి చూసినట్లయితే ప్రార్థనలేమి అనేకమైన పాపాలు మన మీద అధికారం ఆహ్వానిస్తుంది. ఎవరికి విరోధంగా పాపం చేశాము? డి చూసాం, వాక్యంలోని అనుభవాలను అనుభవించుకోకుండా ఆగిపోతున్నామన్న దోషము మన మీద ఉంటుంది. ఆ యొక్క వాక్య ప్రసంగాంశంలో సెకండ్ పాయింట్ చూసినట్లయితే దేవుడు మనకు మాదిరిగా ప్రార్థించారు. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చూస్తే
అనేక సార్లు దేవుడు ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రజలు స్వస్థత కోసం వచ్చేవారు. యూదులు, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయనను వెంబడించేవారు. ప్రశ్నించడం కోసం, తప్పు వెతకడం కోసం దేవుడితో పాటు శిష్యులు ఉండేవారు. కానీ మనం ఆ యొక్క అధ్యాయాలను, ఆ యొక్క సువార్తలను మనం చదివినప్పుడు అనేక సార్లు దేవుడు వారి నుండి దూరంగా వెళ్ళిపోయి కొండ మీదకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండెను, ప్రార్థించెను అని మనం చదువుతాం కదండి. ఒక దేవాది దేవుడే ఈ లోకంలో శరీరధారిగా వచ్చి ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మనకు మాదిరిగా ఈ లోకంలో జీవిస్తే నీకు నాకు ఎంతగా ప్రార్థన అవసరం ఉందండి. ఎంతగా ప్రార్థన మీద మనం ఆధారపడాలని ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు 33.5 సంవత్సరాలు చేసి ఆ సువార్తల్లో రాసి చెప్పినప్పుడు కూడా మనం ఎంతగా ఆ యొక్క ప్రార్థన మీద మనం ఆధారపడాలి. దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నారు కదా. మనం ఎంతగా ఈ యొక్క లోకంలో ప్రార్థన మీద ఆధారపడాలి. అందుకే దేవుడే మనకు మాదిరిగా అనేక సార్లు ప్రార్థన చేశారు. కాబట్టి ఇప్పటి నుంచైనా నువ్వు ఏ యొక్క స్థితిలో ఉండి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నావో, ప్రార్థన చేయకపోవడం వల్ల అనేకమైన వాటిని కోల్పోవడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల అనేకమైన పాపాలు నీ మీద అధికారం ఉండడం వల్ల, ప్రార్థన చేయకపోవడం వల్ల వాగ్దానాన్ని పొందుకోలేని స్థితి, ప్రార్థన చేయకపోవడం వల్ల అవిశ్వాసంలోనికి వచ్చిన స్థితి, ఏ స్థితిలో ఉండి ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావో ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితాన్ని మరలా మొదలుపెట్టు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ శక్తిని పొందుకునే ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క స్థలాన్ని, ఆ ప్రార్థనను నేను నిర్లక్ష్య పెట్టానయ్యా. నువ్వు నీ శక్తిని పొందుకుని, నీ యొక్క ధైర్యాన్ని పొందుకుని, నీ ఆత్మతో నింపబడే ఆ ప్రార్థనను నేను నిర్లక్ష్య పెట్టాను ప్రభా అని ఇప్పటికైనా మించిపోయింది లేదండి, ఇప్పటికైనా కోల్పోయింది లేదు. దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే దేవుడే నీ కొరకు ప్రార్థన చేశారు కదా అండి. దేవుడే మన కొరకు ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. 9వ వచనం అండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరినైతే తండ్రి దేవుడు యేసయ్యకు అనుగ్రహించారో, మనం ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నామో మన కొరకు దేవుడు ప్రార్థిస్తున్నారంట. దేవుడు ప్రార్థిస్తుంటేనే మనం అనేక సార్లు ఈ పాపలోకంలో పడిపోతున్నాం. అనేక సార్లు దోషము మన మీద అధికారం ఉంటుంది అంటే, అనేక సార్లు దేవుడు గద్దిస్తున్నా, దేవుడు చెప్తున్నా కూడా మనం ఆయన వైపు తిరగకపోవడం వల్లే కదా, ఆయన సన్నిధికి విలువ ఇవ్వకపోవడం వల్లే కదా. ఆ స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? మనము ప్రార్థన చేయకపోవడం వల్ల కదా. దేవుడు మన గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనము కూడా ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థన, ఆయన పాదాల దగ్గర దొరకనిది ఏదీ లేదండి. ఆయన పాదాల దగ్గర ప్రార్థనను మొరపెడితే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే దుష్టుడు నుండి కాపాడమని దేవుడు మన కొరకు ప్రార్థించారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 14-15 వచనాలు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానున్నట్టు వారును లోక సంబంధులు కారు. లోకము వారిని ద్వేషించును, నీవు లోకములో నుండి వారిని తీసుకొనమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. చూసారా అండి, దేవుడు అంటున్నారు నేను వారిని లోకంలో నుంచి వేరుపరిచేయి, నాలాగా వేరుపరిచే అని చెప్పట్లా. ఏదైతే దుష్టుడు వారి మీద అధికారం చేస్తాడో ఆ దుష్టుడి నుండి కాపాడమని నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నారు. అనేక సార్లు దుష్టుడి యొక్క శోధనకు, దుష్టుడి యొక్క ఆ యొక్క తలంపులకు, ఆ యొక్క తంత్రాలకు మనం పడిపోతూ ఉంటాం. ఎందుకు?
దేవుడే మనల్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు కదా, దుష్టుడు నుండి కాపాడమని నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నా కూడా మనం పడిపోతున్నాము అంటే మనము ఆయనతో లేము కాబట్టి మనం పడిపోతా ఉన్నాం. ఆయనతో కొంత సమయం గడపకుండా, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన హృదయాన్ని మనం పొందుకోకుండా మన జీవితాలు కొనసాగిస్తున్నాము కాబట్టి దుష్టుడి యొక్క అధికారం మన జీవితంలో ఉంది. దుష్టుడి యొక్క అధికారం మన మీద ఉంది. కాబట్టి ఎవరు నీ కోసం ప్రార్థిస్తున్నారు? దుష్టుడి నుండి కాపాడమని దేవుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప పడగలిగితే ఏ దుష్టుడి యొక్క అధికారం నా జీవితంలో ఉండదు అని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నారు. ఆ సెకండ్ పాయింట్లో సి చూస్తే మనం దేవునితో ఏకమై ఉండాలని దేవుడు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివి, లోకము నమ్మునట్లు తండ్రి నా యందును నీవు నా యందును నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారు వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కదా, మనం అందరం దేవుడితో ఏకమై ఉండాలి. ఆయన మీదే ఆధారపడాలి. పరిపూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, ఆరాధించాలి అని దేవుడు మనం ఏకమై ఉండాలని మన కొరకు ప్రార్థన చేస్తున్నారంట. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి మన యొక్క ఆలోచనలతో, మన యొక్క తలంపులతో, మన యొక్క జ్ఞానంతో, మన యొక్క శక్తితో మనం జీవిస్తాము. కానీ దేవుడి యొక్క హృదయం ఏంటో తెలుసా? నువ్వు నాతో ఏకమై ఉండు, నువ్వు నాతో ఉండు, నా ఆలోచనలతో, నా తలంపులతో నువ్వు నింపబడినట్లయితే నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ నువ్వు అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడం కోసం నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఈ లోక ఆశీర్వాదాల కోసం ఈ లోక ఆశీర్వాదాలు మాత్రమే నీ జీవితం ముగియబడకూడదు. పరలోకంలో కూడా నువ్వు నాతో ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాను. కాబట్టి నువ్వు నాతో ఏకమై ఉండాలి. నా శక్తితో, నా జ్ఞానంతో, నా తలంపులతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలని దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నారు. కాబట్టి ఆయన వైపు తిరుగుతావా? ప్రభా, నీ ఆలోచన నాలో ఉంచు ప్రభా, నీ యొక్క తలంపులు నాలో ఉంచు ప్రభా, నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపులు, నీ యొక్క జ్ఞానం నాలో ఉంచు ప్రభా, నేను నిలబడాలి, నువ్వు కార్యం జరిగించు ప్రభా. నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, ప్రార్థన జీవితాన్ని మరలా మొదలు పెట్టగలిగితే దేవుడితో నువ్వు ఏకమై ఈ లోకంలో ఆయన బిడ్డగా అనేక మందిని గురించి సాక్ష్యం చెప్పే బిడ్డగా దేవుడు చేస్తారు. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే మనము కూడా పరలోకంలో ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాడు. 17వ అధ్యాయము 24వ వచనం. తండ్రి, నేనెక్కడునుందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. అర్థమైందా? తండ్రి, నేను ఎక్కడున్నానో నాకు అనుగ్రహించిన వారు ఎవరైతే ఈ లోకంలో ఉన్నారో వారు కూడా నాతో ఉండాలి. అంతేకాదు, నువ్వు నాకు ఎటువంటి మహిమను అనుగ్రహించావో వారు అందరూ కళ్ళారా చూడాలని దేవుడు కోరుకుంటున్నారంట. అర్థమైంది కదా అండి అని మన కొరకు ప్రార్థిస్తున్నాడు దేవుడు. హృదయం ఇది. మన కొరకు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడు దేవుడు? మొట్టమొదటిగా మన కొరకు దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయనతో ఏకమై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ పరలోకంలో మనం దేవుడితో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన దేవుడు మన కోసం చేస్తున్నాడు. కానీ మనము మాత్రం ఎన్నో సంవత్సరాలు, నెలలు, వారాల నుంచి దేవుడి యొక్క హృదయాన్ని, దేవుడి యొక్క ప్రార్థనను, ఆయన చిత్తాన్ని తెలియకుండా ఇష్టానుసారంగా ఉండి ప్రార్థన లేమి అనే పాపాన్ని మనం కొనసాగిస్తూ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగాంశం ప్రార్థన లేమి పాపము. అసలు ప్రార్థన చేయకపోవడం ఎందుకు పాపమవుతుంది? రెండవదిగా దేవుడు మన కొరకు ప్రార్థన చేశారు. మూడవదిగా క్రైస్తవునికి ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. క్రైస్తవునికి ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. మనము ఈ శరీరానుసారంగా ఊపిరి పీల్చుకోకపోతే మనం బ్రతకలేం. అలాగే
క్రైస్తవుడికి కూడా ప్రార్థన అనేది ఊపిరిగా ఉండాలి. బిల్లీ గ్రహం గారు ఈ విధంగా ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ వచ్చి అడిగినప్పుడు, బిల్లీ గ్రహం గారు మీరు ఇంత గొప్పగా ఆశీర్వదింపబడుతున్నారు కదా, మీ యొక్క పరిచర్యలో 3 ఆ యొక్క సీక్రెట్గా ఉండే విషయాలు మాతో పంచుకుంటారా, ఆ రహస్య విషయాలు ఏంటో మాతో పంచుకుంటారా అంటే, సరే మొట్టమొదటిగా చెప్పండి ఏంటి అని అన్నప్పుడు ప్రార్థన అన్నారు. రెండవదిగా బిల్లీ గ్రహం గారు ఆ యొక్క రహస్యం ఏమిటి అంటే ప్రార్థన. మూడవదిగా చెప్పండి, మూడవ రహస్యం ఏమిటంటే ప్రార్థన. అదే చెప్పారు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇంత గొప్పగా నేను ఆ యొక్క అమెరికా దేశంలో వాడబడడానికి, కొన్ని సంవత్సరాలు వాడబడడానికి ప్రార్థన ప్రార్థన అదే ఒక రహస్యం అని చెప్పారు. జాన్ బనియన్ గారు ఒక మాట చెప్తారండి, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది, అలాగే ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది. పాపం అనేది ప్రార్థన చేయలేదు, కానీ ప్రార్థన అనేది పాపము చేయకుండా ఆపేస్తుంది. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాని యందు మెలకువగా ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అర్థమైంది కదా, ప్రార్థన. ఒక క్రైస్తవుడికి ఊపిరి ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలైన వారు ప్రభా ప్రార్థన లేమి అనే పాపంలో ఉన్నారో ప్రభా, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ వారంలో అనేక సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఏదో ఒక మొక్కుబడిగా చెయ్యాలి కాబట్టి చేస్తూ ప్రభా, అలా కాకుండా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి కొన్ని రోజులు అయిపోయిందోనమయ్యా, కొన్ని నెలలు, సంవత్సరాలు అయిపోయిందో, ఇప్పటికైనా ఆ పాపము నీకు విరోధంగా చేయకుండా మమ్మల్ని మేము సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించు దేవా. నీ కార్యం జరిగించు సర్వశక్తిమంతుడా. నీ నామాన్ని ఘనపరుచుకో దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి పశ్చాత్తాపడుతున్నారో ప్రభా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా, నిన్ను అవమానపరిచానయ్యా, అనేకమైన పాపాలు నా మీద అధికారం ఉండడానికి ఆ ప్రార్థన లేమే ప్రభా తండ్రి అని ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. సర్వశక్తిమంతుడా, ప్రార్థన జీవితాన్ని మరలా మొదలుపెట్టి ప్రతి ఒక్క శోధనని జయించడానికి, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని జయించడానికి, ప్రతి ఒక్క శోధనని జయించడానికి వారి శక్తితో, ఆత్మతో నింపబడడానికి సహాయంను దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించండి. మాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. నీ నామాన్ని మహిమపరుచుకున్న దేవా నీకు వందనాలు. వాక్యాన్ని విని వదిలేయడం మాత్రమే కాదు, విని మర్చిపోవడం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా జీవించి ప్రార్థనా జీవితాన్ని మా జీవితాంతం కొనసాగించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించు దేవా. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ప్రార్థన లేని పాపము. అటువంటి పాపము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా చేయకూడదు. మన జీవితాల్లో ప్రార్థన లేని రోజు మన జీవితాల్లో ఉండకూడదు అన్న తీర్మానాన్ని మనం తీసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోవడం దేవుణ్ణి అవమానించడం, ప్రార్థన లేకపోవడం దేవుడికి విరోధంగా పాపం చేయడం, ప్రార్థన లేకపోవడం దేవుడు అనేకమైన పాపాలు మన మీద అధికారం ఉండేటట్లు చేయడం. ఇవన్నీ కాదు, ప్రార్థనా జీవితాన్ని మొదలు పెడదాం. ఆయన ఆత్మతో, ఆయన శక్తితో నింపబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.